హైదరాబాద్లోని రెస్టారెంట్లు, హోటల్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. 45 ఫుడ్ లేఅవుట్లు, 8 పనీర్ తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేశారు. పలు రెస్టారెంట్లు, హోటల్స్ కిచెన్స్లో అధ్వాన్నమైన పరిస్థితులు వెలుగు చూశాయి. పాతబస్తీ హుస్సేనియాలం పిఎస్ పరిధిలోని ఖిల్వత్ సమీపంలో హెచ్ఫాస్ బృందం దాడులు చేసింది. పంచ్ మొహల్లా చికెన్ మార్కెట్లో 110 కిలోల కల్తీ చికెన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేశారు. షాప్ యజమాని పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సార్ ఆయన చేస్తున్నారు కదా ఇది కలిపి ये बना स्टार्ट करो उसको జూబ్లీ హిల్స్ మాదాపూర్లోని రెస్టారెంట్లలో కుళ్లిన చికెన్, పనీర్ను గుర్తించారు. అటు బేగం బజార్, కాటేదాన్ ప్రాంతాల్లో గంజి పొడి, జంతువుల కొవ్వుతో పనీర్ తయారు చేస్తున్నట్లు తేలింది. 20 రెస్టారెంట్లకు జరిమానా విధించడంతో పాటు నోటీసులు ఇచ్చారు. పాతబస్తీలోని పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ప్రమాదకర రసాయనాలతో సాస్ తయారీ, ఆయిల్ ను పదే వినియోగిస్తున్నట్లు గుర్తించారు. కుళ్లిన కూరగాయలతో సమోసాలు, ఫ్రైడ్ చికెన్ తయారు చేస్తున్నట్లుగా బయటపడడంతో ఫాస్ట్ ఫుడ్ తయారీ గోదాంను మూసివేశారు. సార్ ఆయన చేస్తున్నారు కదా ఇది కలిపి మరోవైపు పాతబస్తీలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై హెచ్ఫాస్ దాడులు నిర్వహించింది. ప్రమాదకర రసాయనాలతో సాస్ తయారీ, ఆయిల్ ను పదే వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు. కుళ్లిన కూరగాయలతో సమోసాలు, ఫ్రైడ్ చికెన్ తయారు చేస్తున్నట్లుగా బయటపడడంతో ఫాస్ట్ ఫుడ్ తయారీ గోదాంను మూసివేశారు. హైదరాబాద్ మలక్పేటలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ దందా వెలుగులోకి వచ్చింది. వాహెద్ నగర్ లోని గోడౌన్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అపరిశుభ్రమైన వాతావరణంలో ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఎక్కువ రోజులు నిల్వ, రంగు మారకుండా ఉండడానికి రసాయనాలు కలుపుతున్నట్లు తేలింది. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు యంత్రాలు, ముడి సరుకులు, ప్యాకింగ్ మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్నారు. Thank you.